ఎంత సూపర్ టేస్ట్ ఉన్నాయి తెలుసా అసలు. వావ్, ట్రై చేయండి ఒకసారి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇది ఆయిల్ అన్నీ ఫీల్ అవ్వకండి, ఆయిల్ ఎక్కువ లాగదు. ప్లస్ డైట్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది ఈ పొట్లకాయ అనేది. అంటే సరిపోతుంది, పీలర్ ఏం అవసరం లేదు. ఇట్లా పై పైన తీసేయండి, చాలా సరిపోతుంది. మరి ఎక్కువ సొరకాయకి దోసకాయకి వచ్చినట్టయితే అసలు రాదు కొట్టు. ఈ కాయను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అంటారు. మా సైడ్ అయితే ఆంధ్రాలో అయితే పొల్లకాయ అంటారు, తెలంగాణలో పొట్లకాయ అంటారు. మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు, మీ దగ్గర ఈ కాయలు దొరుకుతాయి, అవి ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్లో చెప్పండి ఒకసారి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది, పిల్లలకు ఇంకా చాలా మంచిది. నీట్గా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత పొట్టు తీసిన తర్వాత వాష్ చేయండి ఒకసారి. వాష్ చేసిన తర్వాత కట్ చేద్దాము. ఇంట్లో అయినా అలా కట్ చేయండి రౌండ్గా. మీకు ఐడియా ఉంటే మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఇలా సన్నగా కట్ చేయండి. గింజలు ఉంటే ఉండనివ్వండి, చాలా టేస్ట్ ఉంటాయి గింజలు. అసలు మనం అనుకుంటాము కానీ చాలా టేస్ట్ ఉంటాయి. తెలుసా అండి మీకు ఎవరికైనా పొట్లకాయతో మామూలుగా వినాయక చవితికి తెలంగాణ సైడ్ అయితే మీకు తుమ్మి ఆకు ఐడియా ఉందా? దాన్ని కొన్ని పచ్చి చింతకాయలు అప్పుడప్పుడే వస్తాయి, చిన్న చింతకాయలు, అవి వేసుకొని కర్రీ చేస్తారు. ఈ పొట్లకాయ మళ్ళీ చిన్న చింతకాయలండి, అవి వనగాయలు అంటారు మామూలుగా తెలంగాణ సైడ్ అయితే. అది తుమ్మాకు కొంచెం ఊరికే అట్లా నామకే వాస్తే అంత వేసి కూర చేస్తారు. ప్లస్ మామూలుగా పాలు పోసి కూడా పొట్లకాయ కూర చేస్తారు. చాలా పాలు వేసి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా అట్లా చేస్తాను మామూలుగా. బోండాలు అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు దీంతో, బజ్జీలాగా చేస్తే. అందుకని చేసి పెడదామని. మీరు కూడా ట్రై చేయండి, ఇలా బాగుంటుంది. చూడండి, ఇలా రౌండ్గా చేసి సన్నగా రావాలి. ఇలా రౌండ్గా కట్ చేసి మళ్ళీ మీకు అదంతా ప్రాసెస్ ఎలా అని చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సగంలో చూసి స్కిప్ చేయకండి. సూపర్గా ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. శనగపిండి తీసుకోండి. అందరికి ఐడియా ఉంటుంది, పిండి అందరి ఇళ్ళల్లో ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. మీరు ఎంత ఉప్పు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. పాము ఐడియా ఉంది కదా, అది యాడ్ చేయండి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి. కొంచెం కారం, దోసల సోడా, ఇవన్నీ అన్నీ కలిసేట్టుగా మిక్స్ చేసుకోండి. బాగా ఇట్లా చూడండి, ఈ విధంగా కలుపుకోండి. మనం మామూలుగా అరటికాయ బజ్జీలు, ఆనియన్ బోండాలు అట్లా వేసినప్పుడు కలుపుకుంటాం కదా, ఆ మాదిరిగా నేను కలుపుకొని వేసేయండి. ఆయిల్ అయితే వేసాను, చూపించు. చూడండి, తక్కువ వేసుకోండి ఆయిల్, ఎందుకంటే అది కాలిన నూనె వాడకూడదు అంటారు కదా. ఒకవేళ అయిపోయినా కూడా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఒకేసారి కడాయి నిండా నూనె పోసి దాంట్లో అంతా తేలితే మళ్ళీ ఆ నూనె అసలు దేనికి వాడకూడదు అంటారు. కొద్దిగా మిగిలితే పర్లేదు, మరి ఎక్కువ అయితే పోసుకోకండి ఇలాంటి వంటలు చేసేటప్పుడు. సరే, నిదానంగా ఓపికగా చేసుకోండి. ఆయిల్ దగ్గర వంటలు తొందర పడకండి. కొంచెం తెలిసి తెలియని పిల్లలు అయితే తొందరగా
బ్యాచిలర్ పిల్లలు అలాంటి పిల్లలు నిదానంగా చేయండి. ఓపిక వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, మంట హైలో పెడితే చరచర అంటుంది. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ దగ్గర. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇట్లాంటి సీక్ లాగా కమ్మిలాగా ఉంటే తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా స్పూన్ కంటే కూడా ఎత్తేది ఇట్లే సింపుల్గా ఎత్తేయడమే. ఈజీ అండి, తొందరగా అయిపోతాయి, ప్లస్ హెల్తీ పిల్లలకు కూడా చాలా. గింజలు పడేయద్దని చెప్పాను కదా, ఇవి కూడా చాలా హెల్తీ అండి. లాస్ట్లో పిండి ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా కలుపుకునేయండి, బాగా మిక్స్ చేసి దీంట్లో ఆయిల్లోనే ఆనియన్ బజ్జీ వేసినట్టే వేసేయండి, బాగుంటాయి టేస్ట్. వావ్, ట్రై చేయండి ఒకసారి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇది ఆయిల్ అన్నీ ఫీల్ అవ్వకండి, ఆయిల్ ఎక్కువ లాగదు, ప్లస్ డైట్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది పొట్లకాయ అనేది.